ఈరోజు భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అట్లాగే భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత బ్లడ్ టెస్టింగ్ గ్రూప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భగత్ సింగ్ చిన్న వయసులోనే కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఈ భారతదేశానికి స్వతంత్రం కోసం ఆయన ఉరికమ్మ ఎక్కాడు. ఆయన వారసత్వాన్ని తీసుకొని గత 40 సంవత్సరాలుగా డివైఎఫ్ఐ 1980 నుంచి ఇప్పటిదాకా అనేక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా యూత్ ఎక్కడైతే సమస్యలతో బాధపడతా ఉన్నారో వాళ్ళ సమస్యల మీద సమస్యల పోరాటం చేస్తూ ఉంది డివైఎఫ్ఐ. దానిలో భాగంగానే ఎవరైతే రక్తం లేక బాధపడతా ఉన్నారో గర్భిణీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సందర్భాలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే తలసేమియా బాధితులు కావచ్చు, ఎవరైతే రక్తం లేక బాధపడతా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రక్తం అందించే పని చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా ఖమ్మం జిల్లా కమిటీగా భావించి 2017 భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా 2924 మందికి ఇవాళ డివైఎఫ్ఐ రక్తదానం చేయడం జరిగింది. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైనా సరే అది ఒక సంఘం కావచ్చు, లేదా కమిటీ కావచ్చు, ఎవరైనా సరే బాధపడతా ఉంటే వెంటనే డివైఎఫ్ఐకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ వెనకాల మేము ఉంటాం, రక్తం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నమ్మకాన్ని వాళ్ళ డివైఎఫ్ఐ కల్పించింది. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎవరైనా బ్లడ్ సమయానికి అందించారని చెప్పేసి అంటే ఖచ్చితంగా డివైఎఫ్ఐ మాత్రమే నమ్మకాన్ని వాళ్ళ ప్రజలకు కల్పించాం. అనేక ఫోన్లు వస్తా ఉన్నాయి. ఒక్కొక్క రోజు 1 నుంచి 7 వరకు కూడా రక్తదానం చేసిన పరిస్థితి వాళ్ళ డివైఎఫ్ఐ భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ క్లబ్ ఉంది. దీన్ని కొనసాగించే దానికోసం ఇంకా మరింత మందికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ క్లబ్ ఆధ్వర్యంలో సహాయం చేసడానికి కోసం మళ్ళీ ఈ రోజు బ్లడ్ డొనేట్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది యూత్ ముందుకు వచ్చారు. దాదాపు 50 నుంచి 60 మంది వాళ్ళ బ్లడ్ మేము ఇస్తాము, మా గ్రూప్ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి యువత ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా భగత్ సింగ్ ఇచ్చే నిజమైన నివాళి అంటే ఏంటంటే వాళ్ళ సమాజంలో ఎవరైతే యూత్ ని పెడదారి పట్టిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయడమే ఇవాళ నిజమైన భగత్ సింగ్ ఇచ్చే నివాళి. ఇవాళ మతం పేరుతోని, కులం పేరుతోని, ప్రాంతం పేరుతోని ఇవాళ యువతని పెడదారి పట్టిస్తున్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటం చేయాలని చెప్పారు. వాళ్ళ మతోన్మాదాన్ని తిప్పికొట్టిన ఇవాళ నిజంగా భగత్ సింగ్ ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే సేవా కార్యక్రమాల్లో, స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా యూత్ ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి యూత్ అందరికీ, లేదా గెస్టులకి, అట్లాగే మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.